అందరికీ నమస్కారము. ఇంక ఈరోజు అయితే బీట్రూట్ తోటి హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇంక ఈ బీట్రూట్ను రోజు పిల్లలు పెద్దలు తినాలి అని హాస్పిటల్ పోతేనైతే తప్పనిసరి బీట్రూట్ తినండి అమ్మ, క్యారెట్ తినండి అమ్మ అని ఇలా చెప్తూ ఉంటారు. అమ్మ ఎవరు తింటారులే అని అవే ట్యాబ్లెట్లు తెచ్చుకోవడం మింగడం అంతే తప్ప మనకు బీట్రూట్ మామూలుగా తినాలంటే తినబుద్ధి కాదు. ఊరికే జ్యూస్ తాగాలన్నా తాగలేము. ఇలా రకరకాలు మనము ఈ బీట్రూట్ తోటి స్వీటు తినే వాళ్ళు ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ స్వీటు అనగానే స్వీటా, బీట్రూట్ స్మెల్ వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ ఇలా చేసి చూస్తేనైతే మనకు తెలుస్తుంది. ఒకసారి చేసి చూస్తేనే తెలుస్తుంది ఏదైనా. అసలు బీట్రూట్ ఇందులో వేసామా అనేదే తెలియదు, అస్సలు తెలియదు. మనకి ఇంతకుముందు వీడియోస్ కూడా ఉన్నాయి. పెరుగుతోటి మనము చేసాము చట్నీ, చాలా బాగుంది టేస్ట్ అయితే. మనకు అస్సలు ఊరికనే స్పూన్ తోటి తినేసేయచ్చు. కీరా దోశలు కూడా ఆ వీడియోస్ కూడా ఉన్నది. అసలు మనం కళ్ళు మూసుకొని తినేలాగా ఎంత తింటానమో తెలియనంతగా తినచ్చు. అలా ఉంటుంది బీట్రూటు అని అస్సలు తెలియదు. కలర్ చూస్తే కలర్ ఒకటే కనబడుతుంది కానీ మనం తినేటప్పుడైతే అసలు ఏం తెలియదు. అంత టేస్ట్తో తయారైపోతుంది. రోజు బీట్రూట్ ఇంట్లో ఒక పావు కేజీ, అందరూ నలుగురు ఉన్న కాడ ఒక పావు కేజీ రోజు, ఇంకా ఇది కూడా ఒక భాగంలాగా తిండిలో పెట్టుకున్నామంటే సరిపోతుంది. రోజు ఏం తింటాంలే అని అనుకోకుండా ఇంక ఇది ఒక మెడిసిన్ లాగా రోజు ట్యాబ్లెట్ వేసుకుంటాము అన్నట్టుగా వాడేసుకోవాలి. ఇలా బీట్రూట్ మంచిగా శుభ్రంగా కడిగి చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి మెత్తగా గ్రైండర్కి వేసేయాలి. ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసేసి గ్రైండర్కి వేయాలి. వేసి మనము అదంతా అందులో వేసి రసం తీసిన తర్వాత మళ్ళీ దాని మీద ఆ గుజ్జు మీద మళ్ళీ ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసి మళ్ళీ గట్టిగా నొక్కితే మంచిగా రసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఏముండదు, మెత్తడి పేస్ట్ చేసుకోవాలి. మనకు ఈ పావు కేజీ బీట్రూట్ రసము, 2 చిన్న టీ గ్లాసుల నీళ్ళు, మొత్తం 1/2 లీటర్ దాకా ఇప్పుడు వచ్చేసింది మనకు రసము. ఇలా ఉండాలి ఈ రసము. ఇంకా దీంట్లో ఎక్కువ వాటర్ ఇప్పుడు పోయకూడదు, తర్వాత పోసుకోవాలి మళ్ళీ. ఇది మనము పొయ్యి మీద పెట్టకముందే ఆ రసంలో ఈ కార్న్ఫ్లోర్ కలిపేసుకోవాలి. ఒక 6-7 స్పూన్ల వరకు. మనకు స్టీల్ స్పూన్ తోటైతే, షుగర్ స్పూన్ తోటైతే 6-7 స్పూన్లు, లేకుంటే ఈ కప్పు. ఈ బీట్రూట్ రసంలో కార్న్ఫ్లోర్ పోసేసి మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కొంచెము మనము జాగ్రత్తగానే కలిపేసుకోవాలి, అస్సలు ఉండనియకూడదు. ఉండలు లేకుండా కలిపిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనకు ఇది మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికేటప్పుడు అయితే అసలు మనము కొంచెం కూడా ఆపకుండా కలుపుకోవాలి, ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం పిండి ఉండలు లేకుండా ఉండడానికే బాగా కలుపుతున్నాము. చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ బీట్రూట్ హల్వానైతే. మనకు పిల్లలు చూడగానే తినేస్తారు ఇష్టంగా. ఇంకా రోజు వాళ్ళు డైలీ వాడిన వాళ్ళు అయిపోతారు బీట్రూట్ అయితే. మనకు బెల్లంతో కూడా చేసేసుకోవచ్చు. మళ్ళొకసారి బెల్లంతో చేసే వీడియో చూసేద్దాము. ఇంకా షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ వేసేసుకోవచ్చు, బెల్లం ఇష్టపడే వాళ్ళు బెల్లం వేసేసుకోవచ్చు. ఇది తొందరనే మనకు పొయ్యి మీద పెట్టినామంటే ఎక్కువసేపు టైం ఇయ్యదు. చిన్న మంట మీదనే పెట్టేసుకోవాలి మొత్తం హల్వా అయిపోయేదాకా. ఇదైతే ఇలా ఉడికిన తర్వాత మనము షుగర్ వేయాలి. షుగర్ వేసిన తర్వాత కొంచెం షుగర్ కరగగానే మళ్ళీ వాటర్ పోసేసుకోవాలి. మళ్ళీ 2 కప్పులు పోసుకోవాలి మనము. ఈ షుగర్తో పాటు ఇలా ఉడికినాక చిక్కడి గుజ్జులాగా తయారైపోతుంది. మనకు కొంచెం షుగరు తడిసేటట్టు వాటర్ పోసేసి షుగర్తో పాటు ఉడకనివ్వాలి. ఎందుకంటే దానికి ఉడకనిచ్చిన తర్వాత వాటర్ పోసుడు, ఎందుకంటే మంచి టేస్ట్ రావడం కోసము, మనకు బీట్రూట్ తెలియకుండా ఉండాలని. మనకు షుగర్ ఉన్న పేస్ట్ ఉడికిన తర్వాత 2 కప్పుల వాటర్ పోసేసుకొని మనకు ఉడుకుతూ ఉంటే ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు నెయ్యి వేసేసుకోవాలి. షుగర్ తర్వాత వాటర్ పోసినాక
ఉడుకుతూ ఉంటే నెయ్యి వేసేసుకోవాలి. ఆపకుండా కింద మనకు అంటుకుంటా ఉంటుంది, కార్న్‌ఫ్లోర్ కాబట్టి కింద అంటుకుంటా ఉంటుంది. దాన్ని చూసుకుంటూ చేసుకోవాలి. ఇట్లా కూడా మనము నెయ్యి వేస్తూ ఉంటే కలుపుతూ ఉంటే కూడా తొందరనే దగ్గరికి వచ్చేస్తుంది. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. ఇంక ఇప్పుడైతే దీంట్లో పుచ్చగింజలు వేసేసాము. ఇంకా ఒక ప్లేట్కు నెయ్యి రాసేసుకొని మనము రెడీ పెట్టేసుకోవాలి. ఇంకా ఇది మనకు బీట్రూట్ ఇది హల్వా ఉడుకుతూ ఉంటేనైతే ఇలా దాంట్లో లోపల కలిసిపోయేటట్టు కూడా మనము అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. మనకు స్పూన్ తోటి ఇలా తెలుస్తూ ఉంటుంది అయ్యింది కాంది. ఎలా తెలుసుకోవాలంటే మనము పైకి ఎత్తి పోస్తూ ఉంటే ఆగి పడాలి. దారలాగా ఇంకో కొంచెం టైం ఉన్నది అది కావడానికి. మనకు ఇట్లా పడి ఆగాలి అలా మొత్తం వరుసగా పడకుండా ఉండేలాగా వచ్చే వరకు చూసుకోవాలి. గంటతోటి ఎత్తి పోస్తూ ఉంటే ఇప్పుడు ఇందులో పోస్తూ ఉంటే కూడా ఆక్కుంటూ పడుతుంది. అలా వచ్చిన తర్వాత మనము ప్లేట్లో పోసామంటే మంచిగా ఆరిపోయాక చాలా బాగా కట్ చేసేసుకోవచ్చు పీసులను. ఇంకా ఇదైతే మనం ఎంత ఎక్కువైనా తినచ్చు. బీట్రూటు అట్లనే తినాలంటే చిన్న ముక్క తింటే అమ్మో చాలులే అంటారు పిల్లలు. ఇలా అయితే మంచిగా ఎక్కువ తినొచ్చు. బెల్లం వేసింది అయితే ఇంకా మంచిది ఆరోగ్యానికి. పైన కూడా కొన్ని ఈ పుచ్చగింజలు వేసేసుకొని ఒక 1/2 అవర్ అయినా లేకుంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మనము పక్కకు పెట్టేసినామంటే మంచిగా పీసులు కట్ చేయడానికి అయితే ఈజీగా వచ్చేస్తుంది. మనకు ఈ పీసులను అయితే పెద్దగా అంటే పెద్దగా, చిన్న సైజు అంటే చిన్నగా, ఎలా అంటే అలా కట్ చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే ఇలా ఉంటే ఎంతో ఇష్టంగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినగలుగుతారు. ఇలా మనకు హల్వా అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ హల్వా రోజు పిల్లలు తినేటివి. మనకి ఇందులో నుంచి వేరే ఎక్కడికో పోయి కొత్తవి కొనుక రావాల్సిన ఏం లేవు. మనకు నెయ్యి, బీట్రూటు, కొంచెం షుగరు బెల్లము ఉంటే సరిపోతుంది. ఎంత చక్కనైన పీసులు రెడీ అయిపోయినాయి. చూడగానే ఆహా ఒక 4 పీసులు తినేద్దాం తే అమ్మ అన్నట్టు ఉంటాయి. ఫుల్ వీడియో చూసినట్టు షార్ట్ వీడియో చూస్తే అర్థం కాదు. మనం అదే టేస్ట్ రావాలంటే, మనకు టేస్ట్ మంచిగా రావాలంటే ఫుల్ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే దీని తర్వాత ఏది వేద్దాము, ఎంత టైం ఉడకనిస్తానము, ఎలా ఉంటుంది, మనము ఏది వేసే ముందు ఇలా అది ఉడికేది ఎట్లుంటుంది అనేది ఈజీగా తెలుస్తుంది మనకు. ఇది మొత్తం చిన్న మంట పైనే మొత్తం స్వీట్ అయిపోయే వరకు, హల్వా అయిపోయే వరకు స్టవ్ ఏమాత్రం పెద్దగా పెట్టకూడదు. కలపడం కూడా ఆపకూడదు. అసలు ఊకే కలుపుకుంటూనే ఉండాలి. పెద్ద మంట అసలు పెట్టకూడదు. చిన్న మంట మీదనే. టేస్ట్ అంటే ఇంకా మనం చెప్పలేము, అంత మంచి టేస్ట్ ఉంటుంది. బీట్రూట్ తోటి మనకు ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి, ఫుల్ వీడియోస్. మనకు పెరుగుతోటి పచ్చడి కానీ, కీర దోశ మీద పెట్టే బీట్రూట్ కానీ చాలా టేస్ట్ ఉంటుంది.